త్వరలో తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రధాన పార్టీల ఆశావాహులు ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి పలువురు నేతలు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నిక పరిధిలో బీజేపీ పార్టీకి 7 శాసనసభ్యులు, 4 పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ స్థానాన్ని తామే కైవసం చేసుకుంటామంటున్న మంచిర్యాల బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని అయితే చురుగ్గా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే గ్రాడ్యుయేట్ల నుంచి అయితే ఓటు నమోదు ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి రఘునాథ్ వెర్రబెల్లి ఆల్రెడీ మంచిర్యాల నుంచి కూడా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది. తాను కూడా ఎమ్మెల్సీ ఆశావాహుల లిస్టులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఆసక్తి చూపుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆశావాహులు ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, ముఖ్యంగా వాళ్ళు ఒకవేళ తమకు టికెట్ కానీ కేటాయిస్తే ఎలాంటి అంశాలతోటి ప్రజల్లోకి వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారన్న విషయాలను మనతో పాటుగా బీజేపీ ఎమ్మెల్సీ ఆశావాహిగా ఉన్నటువంటి రఘునాథ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా కొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సంబంధించి ఎన్నిక జరగబోతుంది. మీరు కూడా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా పోటీలో ఉండడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇప్పటికీ ఎన్రోల్మెంట్ ప్రక్రియ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉంది ఎన్రోల్మెంట్ ప్రక్రియ? ఎన్రోల్మెంట్కి సంబంధించి ఒకటేమో స్కూల్స్, కాలేజెస్లో పనిచేసే టీచర్స్, లెక్చరర్స్, లాయర్స్, డాక్టర్స్. ఇంకొక కేటగిరీ ఏమో యూత్, ఎవరైతే 25 to 40 years, వీళ్ళందరినీ కూడా రీచ్ కావడానికి కొరకు మామూలుగా అయితే మనము ఫామ్ 18 నింపి దాంతోపాటు జిరాక్స్ కాగితాలు సెట్లు అడగడము. రెండోది టెక్నాలజీని వాడుకొని వాట్సాప్ ద్వారా, అదేవిధంగా మేము ఒక యాప్ తయారు చేయడం జరిగింది. ఆ యాప్ ద్వారా కూడా ఎవరికి వారే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇట్లా ట్రెడిషనల్గా చేసే పద్ధతులు, అదేవిధంగా టెక్నాలజీని వాడుకొని నా అసెస్మెంట్ ప్రకారము మనకు ఈసారి ఈ 4 జిల్లాలలో దాదాపు 8 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. సో 8 లక్షల మందిలో చాలామంది అంటే మ్యాక్సిమం రిజిస్ట్రేషన్స్ చేపియాలి, ఎన్రోల్మెంట్స్ చేపియాలి. పోయినసారి ఎన్నికల్లో 1,90,000 ఓట్లు ఉండే. ఈసారి ఒక 5 లక్షలన్నా ఎన్రోల్మెంట్ చేపియాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బలము అంతా కూడా ఈ 4 స్థానాల్లో ఎక్కువ ఉంది. 4 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు, 7 అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు. దీని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి ముందుకెళ్తుంది? ముఖ్యంగా రఘునాథ్ గారికి టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందా? మాది ఒక జాతీయ పార్టీ. దాంట్లో పెద్దవాళ్ళందరూ కూర్చొని చర్చించి ఎవరికి టికెట్ ఇవ్వాలి అని పార్టీ పెద్దలందరూ కలిసి నిర్ణయిస్తారు. టికెట్ ఎవరికి వచ్చినా కూడా అందరం కలిసి పనిచేస్తాం. నాకు ఇంట్రెస్ట్ ఉన్నదని నేను చెప్పడం జరిగింది. నాకు అవకాశం ఇస్తే నేనేం చేస్తానని కూడా పెద్దవాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీకి మాకు అన్నిటికంటే పెద్ద బలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మా రెండవ బలం, మా పార్టీలో 3 సింహాలు ఉన్నాయి. బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, రఘునందన్ రావు గారు. ఈ 3 సింహాలు మాకు పెద్ద బలం. ఇది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆశావాహంగా ఉన్నటువంటి ఎర్రబెల్లి రఘునాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెందింది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రధాన బలగం ఈ ఉత్తర తెలంగాణలోని 3 జిల్లాల్లో, అదేవిధంగా 4 పార్లమెంటు స్థానాలు, ముఖ్యంగా 7 అసెంబ్లీ స్థానాలను గత ఎన్నికల్లో కైవసం చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రానున్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా బలమైన అభ్యర్థిని పెట్టి గెలవాలన్నటువంటి ముందుకెళ్తున్న నేపథ్యంలో తాను కూడా పోటీలో ఉన్నట్టుగా రఘునాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి బీజేపీ పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందో వేచి చూడాలి. అదేవిధంగా గ్రాడ్యుయేట్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, హైదరాబాద్.